పరిశుద్ధుడును మహాగణుడును ప్రభువులకు ప్రభువును రాజులకు రాజువై పరమందు ఆసీనుడివై నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతింపబడుచున్నటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, మమ్మలను ప్రేమించి నాయన మా జీవితాలలో మరొక నూతన పరిశుద్ధ దినమును అనుగ్రహించి, ఈ పరిశుద్ధ దినములో ప్రభువా మేమందరము కూడా నీ సన్నిధిలో ఇటు రీతిగా కూడి ప్రభువా నిన్ను ఆరాధన చేయుటకు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కరోనా ప్రభావం వలన తండ్రి నాయన ఆలయంలో తెరవబడకపోయినప్పటికీ నాయన ఈ లైవ్ ఆరాధన ద్వారా మేమందరము కూడా ప్రభువా నిన్ను స్తుతించేటటువంటి కృప మాకు ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మరి ఆరాధనలో నాయన నీ సన్నిధి మాకు తోడుగా నుంచండి. మీరు మాతో ప్రభువా కూడా నుండి మమ్మలను నడిపించండి. ప్రభువా మీ చిత్తము మీ కృప మాపై ఉంచండి. ఎటువంటి చీకటి అంధకార శక్తులకు తావు లేకుండా పరిపూర్ణముగా ప్రభువా నీ సన్నిధిని ప్రభువా మేమందరము కూడా భయముతో భక్తితో నిన్ను ఆరాధించేవారుగా ఉండుటకు మాకు నాయన నేర్పించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా నీవు ఆత్మయున్న దేవుడు గనుక నిన్ను ఆరాధించు మేము ఆత్మతో సత్యముగా నిన్ను ఆరాధించవాలని ప్రభువా నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందును బట్టినైనా మా అందరి యొక్క హృదయములను ప్రభువా నీకు సమర్పించుకొని పరిపూర్ణమైన హృదయములతో ఆత్మతో సత్యముగా నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యము మాకు దయచేయమని ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా నుంచుమని, ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే మాకు అధ్యక్షులుగా ఉండి సమస్త విషయాల్లో మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకొని మరి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, కొద్దిసేపు నాయన నీ దీన బిడ్డలు కీర్తనలు పాడి నిన్ను స్తుతించుటకు ప్రభావ వారు సిద్ధపడుతూ ఉండగా వారు చేస్తున్నటువంటి స్తుతిగానమంతయు కూడా మీరు అంగీకరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా మరి ఆరాధన అంతము వరకు కూడా మీరే మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని యేసు పరిశుద్ధమైనటువంటి నామములో అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని కీర్తనలు పాడి దేవుని స్తుతించుకుందాం. మొదటిగా మరి పాస్టర్ గారు కీర్తన పాడి దేవుని స్తుతిస్తారు. Praise the Lord. Hallelujah.
అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. స్తోత్రం. హల్లెలూయా. దివ్య నగరమే స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. అమరలోకాల నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను. కొత్త కీర్తనే పాడెదను. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా. ఉల్లాసము నీలో, ఊహల పల్లకి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే. స్వరార్చన చేసెద నీకే, నా స్తుతులర్పించెద నీకే. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే. స్వరార్చన చేసెద నీకే, నా స్తుతులర్పించెద నీకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక కీర్తన రాజు దంపతులు, రాజు జ్యోతి, గుదే రాజు జ్యోతి దంపతులు మరొక కీర్తన పాడి దేవుని స్తుతిస్తారు. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది. ఆశగా ఉన్నది.
ఉన్నది యేసయ్యా రక్షణ ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనందరం కూడా లేచి నిలబడి దేవుని స్తుతించడం గాను అన్ని కాలములనున్న యెహోవా అనే కీర్తన పాడుతూ ప్రభువును స్తుతిస్తూ మన యొక్క ఆరాధనలోనికి ప్రవేశించుకుందాం. అన్ని కాలంబులా నున్నాయేహోవాని నిన్నాదరంబాయో కన్నా తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలిసన్నోతో లునాతమై ఉండ మునే నీకు నిన్నో ప్రకటన సేయా నిఖిలాలోకమూలను బన్నోగా చేసిన బలురావివే ఉన్నలోకంబుల నుడుగాక కరుణాసం పనాతతో నేలు ప్రభురానివే ఎన్నా సఖ్యమోగాక ఉన్నలక్షణమూల సన్నోతించుటకునే జాలుదునా అన్ని కాలంబుల యెహోవాని నాతరంబాయో కన్నా తండ్రి కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను పరిశుద్ధుడా సాక్షి నేను సద్గుణముల సంపన్నుడవు నీవు ఘోర దుర్గణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు నెరమెన్నక బ్రోవా నెరనమితి వాక్య భాగము చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద నుండదు. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. వంకర
తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపగల మా దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వేలాదిగా వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలంలో జరిగిస్తున్నటువంటి లైవ్ ఆరాధనలో ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా నుంచి నైనా ప్రభా ఆరాధన నీ నామ మహిమార్థముగాను మా జీవితాలకు ఆశీర్వాదకరముగాను జరుగునట్లుగా కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆరాధన అంతట్లో ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరే మమ్మలను నడిపించండి ప్రభా. ఆయన ఏ విధమైన చీకటి అంధకార శక్తులకు తావు లేకుండా మీరే ప్రభా పరిపూర్ణంగా మహిమను, ఘనతను, ప్రభావములను పొందుకొనుమని నీ చిత్తములో మమ్మలను ముందుకు సాగింపచేయమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 29 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో యోధా రాజైన ఆహాబును గూర్చి మనం చూస్తూ ఉన్నాం. యోధులను పరిపాలించినటువంటి మరి రాజు అయినటువంటి ఆహాబు తన ఏలుబడిలో ఇంచుమించు 22 సంవత్సరములు దేవుని కృప వలన అతడు పరిపాలన చేయడానికి అవకాశం పొందుకున్నాడు. అయితే అతని గురించి వ్రాయబడిన విషయం ఏంటంటే, తన పూర్వీకులందరికంటే అతడు మరి చాలా ఎక్కువగా యెహోవా దృష్టికి చెడుతనం చేసినటువంటి వాడిగా దేవుని వాక్యము అతని గురించి వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను పొందుకొని రాజు అయినటువంటి స్థితిని దేవుడు అతనికి అనుగ్రహించినప్పుడు దేవుని చిత్తమును జరిగించవలసిన వాడై, దేవునితో సహవాసము గలవాడై, దేవుని యందు భయభక్తులు గలవాడై రాజ్య పరిపాలన చేయవలసి ఉండగా ఇతడు తన పూర్వీకులందరికంటే మరింత ఎక్కువగా చెడుతనము, దేవుని దృష్టికి చెడుతనము చేసిన వాడిగా మరి వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డరా, ఈ దినాల్లో కూడా చాలా మంది దేవుని బిడ్డలు దేవుని కృప పొందుకొని, దేవుని ఆశీర్వాదాలు పొందుకొని, దేవుని యొక్క మరి కృపలో అభివృద్ధి చెందుతున్నటువంటి వారు చాలా మంది దేవుని విడిచిపెట్టుతున్న వారుగా, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. రాజైన ఆహాబు చేసినటువంటి ఆ చెడుతనను గూర్చి మనము కొంత ఆలోచన చేద్దాం. అతడు చేసినటువంటి మొదటి తప్పిదం ఏమిటి అంటే, రాజైన తర్వాత అతడు 31వ వచనం చూచినప్పుడు చూడండి ఒకసారి, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎబ్బయలు కుమార్తె అయిన
యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. చూడండి, తన పితరులైనటువంటి వారు చేసేటటువంటి తప్పిదాలు అవి ఎంత మాత్రం పెద్ద గొప్పవేమీ కాదు, పెద్దవేమీ కాదు, అవి స్వల్పమే అనుకుంటున్నాడు. అంతకు మించి ఇతడు చేసినటువంటి కార్యం ఏంటంటే, దేవుని చేత నిషేధించబడిన జనాంగంలో ఒకటైనటువంటి సీదోనీయుల జనాంగము, ఆ సీదోనీయుల జనాంగంలో నుండి సీదోనీయులైన రాజు అయినటువంటి మరి ఎత్బయలు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు యెజబెలు దేవుని జనాంగంలో నుండి వచ్చినది కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనులలో నుండి వచ్చినటువంటి కుమార్తె కాదు. ఆమె దేవుడు నిషేధించిన కొన్ని జనాంగాలు ఉన్నాయి, కొన్ని జాతులు ఉన్నాయి. ఆ నిషేధించిన జాతులలో నుండి వచ్చినటువంటి కుమార్తె యెజబెలు, అనగా దేవుని ఇచ్చినటువంటి కుమార్తె కాదు. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు కూడా జరిగిస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యము ఏమిటంటే, దేవుని ప్రజలై ఉండి దేవుని ప్రజలు కానటువంటి అన్యజనుల్లో నుండి కుమార్తెలను తెచ్చుకొని తమ కుమారులకు వివాహం జరిగిస్తూ ఉన్నారు. ఇది దేవునికి విరోధమైన కార్యమని వారు గుర్తించాలి. దేవుని ప్రజలు, దేవుని ఎరిగిన ప్రజలు దేవుని ప్రజల్లో నుండి తమ కుమారులకు మరి కుమార్తెలను సమకూర్చుకోవాలి, తమ కుమార్తెలకు భర్తలను తీసుకుని రావాలి. ఇది జరగట్లేదని దేవుని యొక్క వాక్యము మరి మనం చూస్తూ ఉన్నాం. ఆహాబు చేసిన తప్పిదం అదే. ఎందుకు అతడు మరి దేవుని ప్రజలను అనుసరించక దేవుని ప్రజల్లో నుండి తన కొరకు భార్యను తెచ్చుకోకుండా సీదోనీయుల కుమార్తె, రాజైన కుమార్తెను వివాహం చేసుకోవడం దేవుని దృష్టికి అది చెడుతనముగా ఎంచబడింది. దేవుడు సీదోనీయులకు వ్యతిరేకమైనటువంటి మరి కార్యములు, సీదోనీయులు వ్యతిరేకులుగా దేవుడు భావించాడు. చూద్దాము దేవుని వాక్యంలో ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినాడు. ఎంత ఖచ్చితంగా, ఎంత స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు చూడండి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ 5 జనాంగంలో నుండి బిడ్డలను మీరు చేర్చుకోకూడదు, వారితో మీరు సహవాసం చేయకూడదు, వారిని మీలోకి తెచ్చుకోకూడదు, మీరు వారితో సహవాసం చేయకూడదు. వారు ఎవరనగా మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు. వీరు మరి దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు, అన్య దేవతలను పూజించేవారు కనుక వారితో ఒకవేళ మీరు సహవాసం చేస్తే మిమ్ములను వారు ఏం చేస్తారు? ఆ దేవత తట్టు తిప్పేస్తారు, ఆ దేవతల వైపుకు మిమ్ములను కూడా తిప్పివేస్తారు, విగ్రహారాధనకు పురుగొల్పుతారు. గనక ఆ ప్రజలను మీలో చేరనివద్దు, ఆ ప్రజలతో మీరు సహవాసం చేయొద్దు, ఆ ప్రజల్లో మరి మీరు వారితో సహవాసం చేయకూడదు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయితే రాజైన ఆహాబు చూడండి, దీనిలో ఒక జనాంగము, దేవుడు చెప్పిన జనాంగము మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, తర్వాత ఏముందండి సీదోనీయులు. ఇక్కడ ఈ ఆహాబు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ అయిన యెజబెలు ఎవరి కుమార్తె అంటే మరి సీదోనీయులకు రాజు అయినటువంటి ఎత్బయలు కుమార్తె. సీదోనీయుల రాజు అంటే సీదోనీయుల జనులలో, ప్రజల్లో నుండి రాజు కుమార్తెను ఆహాబు వివాహం చేసుకున్నాడు. ఇది దేవునికి విరుద్ధమైన కార్యం. సీదోనీయులందరూ కూడా దేవతలను
విగ్రహాలను పూజించేవారు, వారు బేలు దేవతను పూజించేవారు. మరి ఇశ్రాయేలు దేవుని ప్రజలై ఉన్నారు. దేవుని ప్రజలను పరిపాలించేటటువంటి రాజుగా దేవుడు ఆహాబును సిద్ధపరిచి అతనికి సింహాసనాన్ని అప్పగించినప్పుడు ఆహాబు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండవలసిన వాడై ఉంటే అతను దేవుని చిత్తమును విడిచిపెట్టి దేవుని మాటను నిర్లక్ష్యం చేసి దేవుడు వద్దన్నటువంటి ప్రజలలో నుండి అతని వరకు భార్యను తెచ్చుకున్నాడు. సీదోనీయుల రాజు అయినటువంటి ఎత్బయలు కుమార్తెను అతడు వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు యెజెబెల్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఆహాబు ఇశ్రాయేలు రాజు అయినప్పటికీ కూడా మరి సీదోనీయుల రాజు కుమార్తె అయిన యెజెబెల్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకునడం వల్ల తర్వాత అతని జీవితంలో జరిగిన పరిణామం మనం చూసినప్పుడు అతడు కూడా మరి జీవాధిపతి జీవము గల దేవుడైనటువంటి దేవుని యెహోవాను విడిచిపెట్టి దేవాది దేవుని విడిచిపెట్టి అతడు కూడా తన భార్యను అనుసరించి బయలుదేవతను పూజిస్తూ బయలుదేవత వైపుకు తన మనసును తిప్పుకొని దాని కొరకు దేవాలయములను కట్టించినట్లుగా చూస్తున్నాం. 16వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. బయషాయు అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించారు. తన పితరులు ఎలాగైతే బయలుదేవతను మరి పూజిస్తూ దేవుని ఉగ్రతకు గురయ్యారో అట్టి రీతిగానే ఇతడు కూడా ఏం చేస్తున్నాడండి? బయలుదేవతను పూజిస్తున్నాడు. 31వ వచనంలో యెజెబెల్ వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచు ఉన్నట్టుగా 31వ వచనంలో మనం చూస్తున్నాం. పూర్వీకులు చేశారు, అదే రీతిగా అహాబు కూడా బయలుదేవతను పూజిస్తూ దేవతా స్తంభములను బలిపీఠములను కట్టిస్తూ దేవుని చిత్తం నుండి తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దీని ఫలితం ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఆ దేశంలో గొప్ప కరువు కలిగింది. ఆ దేశంలో గొప్ప కరువు కలిగి వర్షములు లేకపోవడం వలన ఆ దేశంలో గొప్ప కరువు కలిగింది. 3 సంవత్సరాలు ఆ దేశంలో వర్షము లేకపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేశమంతటను విగ్రహారాధనతో నింపేసినటువంటి ఆహాబు ఆ దేశానికి కరువును తీసుకుని వచ్చాడు. కరువు కలిగినప్పుడు అయినా గాని తన యొక్క పాపమును గుర్తించకుండా పశ్చాత్తాపపడలేదు. గాని మరి ఈ చేసిన తప్పిదాన్ని హెచ్చరించడానికి దేవుని చేత పంపబడిన ప్రవక్త అయినటువంటి ఏలియాను దూషిస్తూ ఉన్నాడు. ఏలియా తన తప్పిదాన్ని తెలియపరుస్తున్నాడు. నువ్వు చేసిన పని తప్పిదం. నీవు వివాహము సీదోనీయుల కుమార్తెను వివాహం చేసుకోవడం ఒక తప్పు అయితే, వారి అన్య దేవతను పూజించడం మరొక తప్పు, మరి దేవతా స్తంభాలు కట్టడం మరొక తప్పు. ఇవన్నీ దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగిస్తున్నామని దేవుని మాటగా మరి ఆహాబును హెచ్చరించడానికి వచ్చినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాను దూషిస్తూ ఉన్నాడు. ఏమని చూడండి ఒకసారి. 18, 17వ వచనం చూద్దాం. 18వ అధ్యాయము 17వ వచనంలో ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావాలని అతనితో నేను. చూడండి, దైవజనుడు ఏమంటున్నాడు? మంచి చెప్పడానికి వచ్చిన ఏలియాను, ప్రవక్తను, మంచి బోధించేటటువంటి ప్రవక్తను దూషిస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో కూడా దేవుని బిడ్డరా, మంచి చెప్పేవారిని దూషిస్తున్నారు. మన గ్రామంలో కూడా మంచి మాటలు చెప్తుంటే నచ్చడం లేదు. మంచి మాటలు చెప్తుంటే ఏంటంటే నీవు ప్రజలను శ్రమ పెట్టివాడు, ఊరిని పాడు చేసేవాడు నువ్వే కదా అంటున్నారు. దేవుని బిడ్డరా, ఎంత విచారం చూడండి. మంచి మాటలు, దేవుని మాటలు, దేవుని పక్షంగా మంచిని నేర్పించే దైవజనుల మాటలు ఈ దినాల్లో చాలా మందికి నచ్చడం లేదు. పైగా ఏదో పాడు చేస్తున్నారు మీరు అని ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టువాడు నీవే కదా అని ఏలియాను అతడు దూషిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, అట్టి రీతిగా దూషించి
ఆ దేశానికి శాపమును తీసుకుని వచ్చిన వాడిగా మనము ఆ రాజైన ఆహాబును చూస్తూ ఉన్నాం. ఆ దేశమంతటి మీదకు అతను చేసిన ఆ విగ్రహారాధన వలన, లేక అతను చేసినటువంటి దేవుడు వద్దన్న పని, వద్దన్న ప్రజల నుండి తీసుకుని తెచ్చినటువంటి తన భార్యను బట్టి ఆ దేశమంతటికి శాపం వచ్చిందని దేవుని యొక్క వాక్యంలో మనము 18వ అధ్యాయం 17, 18 వచనాలు చూద్దాం. ఇంకా కిందకి వెళ్దాం. అతడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, నేను కాదు యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. మీరే దేవుని మాటను అనుసరించక, ఆయన ఆజ్ఞలను అనుసరించక, నీ పితరులు నీవు కలిసి ఈ ప్రజలందరినీ కూడా బాధ పెడుతున్నారు. ఈ శాపమునకు కారణం మీరే అని ప్రవక్త గట్టిగా వారికి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఏలియా ప్రవక్త దేవుని పక్షంగా నిలిచినటువంటి ఏలియా ప్రవక్త ఆ సమయంలో ఆ రాజుతో ఒక సవాలు చేస్తూ ఉన్నాడు. ఏలియా దేవుని పక్షంగా నిలబడి బయలు ప్రవక్తలతో సవాలు చేస్తున్నాడు. ఎవరైతే బయలుదేవతను పూజిస్తున్నారో, బయలుదేవత ప్రవక్తలని చెప్పుకుంటున్నారో వారితో ఏలియా సవాలు చేస్తున్నాడు. నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోండి. మీ దేవుడు నిజమైనటువంటి దేవుడైనా, లేక మీ దేవతలు నిజమైన దేవతలైతే, మరి నేను ఒక సవాలు చేస్తున్నాను. మీరును నేను కలిసి ఒక ప్రార్థన చేద్దాం, ఒక కార్యము చేద్దాం. అది మీ చేతనైతే, మీ బయలుదేవత చేయగలిగితే చేయండి, లేని ఎడల మా దేవుని శక్తి ఏమిటో నేను చేసి చూపిస్తాను అని ఏలియా ఒక గొప్ప సవాలు విసిరాడు. దేవుని బిడ్డలారా, ఆ సవాలు మనం చూడగలుగుతున్నాం. 19వ అధ్యాయము 18వ అధ్యాయము 40వ వచనం నుండి చూద్దాం. ఇంకా ముందు నుంచే. ఏలియా జనులందరి యొద్దకు వచ్చి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించండి. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట అయినను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని వేయకుండానే దాని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవతను పేరు పెట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా జనులతో చెప్పాను. చాలండి. ఈ విధముగా ఏలియా ఒక సవాల్ చేశాడు. మీ దేవుడు ఈ కట్టెలను కాల్చగలిగితే, కట్టెల మీద ఉన్న మాంసమును కాల్చగలిగితే మీ దేవుడే నిజమైన దేవుడు. లేని ఎడల నేను ప్రార్థన చేస్తాను, మా దేవుడు ఈ కట్టెలను కాల్చివేయగలిగితే మా దేవుడు నిజమైన దేవుడు అని మీరు ఒప్పుకోవాలి అని ఒక సవాలు చేసినప్పుడు మరి ఏలియా ఒక్కడే అక్కడ ఉన్నాడు. దేవుని పక్షంగా బయలుదేవతను పూజించేటటువంటి ప్రవక్తలు ఇంచుమించు 450 మంది అక్కడ ఉన్నారు. వారి 450 మంది కూడా కట్టెల మీద ఆ పశువును వధించి దానిని కట్టెల మీద బేర్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. 26వ వచనం. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడెవడును లేకపోగా
వారు తమ చేసిన బలిపీఠము యొక్క గంతులు వేయ మొదలుపెట్టారు. ఏమంటే ఉదయము నుంచి మధ్యాహ్నము వరకు వారు ప్రార్థన జరిగించారు. కానీ ఎన్ని గంతులు వేసినా, ఎంత ప్రార్థన చేసినా బయలుదేవత ఏమీ మాట్లాడలేదట. మధ్యాహ్నం అయిపోయినప్పుడు అప్పుడు ఏలియా లేచున్నాడు. ఏలియా అంటున్నాడు, వాడు దేవుడై ఉన్నాడు, పెద్దల కేక వేయండి. ఒకవేళ ధ్యానం చేయుచున్నాడు, దూరంలో ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, లేక నిద్రపోతున్నాడు, ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేశాడు. నిజమైతే ఏం బిడ్డారు, ఈ దినాల్లో మనం చూస్తుంటే మరి దేవతలకు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఎందుకు జవాబు రావడం లేదంటే, దేవుని బిడ్డలారా, నిజముగా వారు ఉన్నవారు కాదని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. గట్టిగా ప్రార్థన ఎంత ప్రార్థించినా, వారు కేకలు వేసి ప్రార్థించిన, గంతులు వేసినా గాని ఏమీ జరగకపోయినప్పుడు అప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మీరందరూ నా దగ్గరికి రండి, మీ దేవత ఏమీ చేయలేకపోయింది కనుక నా దగ్గరికి రండి అని అందరినీ దగ్గరకు పిలిపించుకొని జనులందరూ అతని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు ప్రార్థన జరిగించినప్పుడు యెహోవా ఆ బలిని, ఆ పశువులను, రాళ్లను దహించి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా, చూడండి 18:38 వచనం. అతడు ఎలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఆ గొప్ప కార్యము జరిగినప్పుడు అక్కడున్న జనులందరూ కూడా ఏమంటున్నారంటే, దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసరి జనులందరూ కూడా యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకున్నారు. రాజైన ఆహాబు భార్య యొక్క ప్రేరేపణ చేత నిజమైన దేవుని విడిచిపెట్టి బయలుదేవత వైపు తిరిగాడు. గాని దేవుని శక్తిని మరొక మారు ఎవరికండి? ఆహాబుకు, ఆ ప్రజలు బయలుదేవతను పూజిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుడు గొప్ప మరి కనువిప్పు దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇటు రీతిగా ఆహాబు చాలా సమయాల్లో తన యొక్క మరి మూర్ఖత్వాన్ని, తన యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యాలని జరిగించాడు. ఇప్పటికీ కూడా ఇంత గొప్ప మరి సాదృశ్యాన్ని, ఇంత గొప్ప అద్భుతమైన కార్యాన్ని చూసినప్పటికీ కూడా అతడు ఆహాబు తన మనస్సును మార్చుకోలేదు. ప్రజలందరూ యెహోవా దేవుడిని నమ్ముకున్నారు. కానీ ఈ ఆహాబు హృదయాన్ని కఠినం చేసుకొని అతడు ఇంత గొప్ప కార్యమును చూసినప్పటికీ కూడా దేవుని నమ్మలేదు. సరిగదా బహు దుర్మార్గుడైపోయి తన భార్యతో సంప్రదించి ఏలియాను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈనాడు అనేకులు దేవుని అద్భుతమైన కార్యాలు చూసినప్పటికీ కూడా వారు తమ చెడుతనమును విసర్జించుకోవట్లేదు, మనస్సు మార్చుకోవడం లేదు, దేవుని వైపు తిరగడం లేదు. అద్భుతమైన కార్యాలు ఎన్నో చూస్తున్నాం మన జీవితాల్లో. ఆ వాటిని పొందుకుంటున్నాము కానీ, దేవుని యొక్క అద్భుతమైన శక్తిని పొందుకుంటున్నాము కానీ మన చెడుతనమును విసర్జించట్లేదు, దేవుని వైపుకు తిరగని వారిగా ఉంటున్నారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు భర్త అనేవాడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున ప్రతి భర్త కూడా తన భార్యకు శిరస్సు అయి ఉన్నాడు అని మన వాక్యంలో వింటూ ఉన్నాం. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆహాబు తన భార్యనే శిరస్సుగా చేసుకున్నాడు. తన భార్య యొక్క మాటలను అనుసరిస్తూ ఉన్నాడు. భార్య యొక్క దుష్ట సలహాలను, ఆలోచనలు అతడు అనుసరిస్తూ మరి తన చెడు కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరొక సందర్భాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆహాబు యొక్క దుష్టత్వాన్ని.
అతని భార్య అయిన ఎలిజబెత్ అతన్ని నడిపిస్తున్నటువంటి రీతిని మరొక దృష్టాంతం మనం చూద్దాం. మన ఆహాబు రాజు యొక్క కోటను ఆనుకొని ఒక సామాన్యుడైనటువంటి, అతని రాజ్యంలో ఒక సామాన్యమైన వ్యక్తి అయినటువంటి నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కోటను ఆనుకొని నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటను చూసేసరికి ఆహాబుకు మనసు కలిగింది, ఆ ద్రాక్ష తోట నాకు కావాలి అని ఆశించి అతన్ని అడుగుతున్నాడు, నాబోతుని అడుగుతున్నాడు, ఈ ద్రాక్ష తోట నాకు కావాలి, దీనికన్నా మంచి తోటను నీకు ఇస్తాను, నాకు ఈ తోటను అమ్మివేయమని అడిగినప్పుడు నాబోతు అంటున్నాడు, ఇది నా పిత్రార్జితము, నా పితరులు నాకు ఇచ్చిన దానిని నేను అమ్మను అని చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు నాబోతు ఏం చేశాడంటే, ఆహాబు ఏం చేశాడంటే ఇంటికి వచ్చి ముఖము ముడుచుకొని మంచం మీద పండుకున్నట్టుగా చూస్తూ ఉన్నా. అప్పుడు యెజబెల్ ఆమె దగ్గరకు వచ్చి, ఎందుకు నీవు అలాగ ముఖం ముడుచుకొని పడుకున్నావు, ఏమైంది అని అడిగినప్పుడు, నాబోతు తన పొలమును ద్రాక్ష తోటను నాకు ఇవ్వనన్నాడు అని చెప్పినప్పుడు ఆమె అంటుంది, ఎందుకు నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నావు, నేను ఆ తోట నీకు వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఆమె యొక్క మరి దుష్టత్వమును ప్రదర్శించి, దుష్ట ఆలోచన ప్రదర్శించి ఆ నాబోతును ఏం చేస్తుందండి, చంపించేసింది. నాబోతును అతన్ని చంపించి ఆ భార్య ఇచ్చిన సలహా మేరకు ఆహాబు ఆ నాబోతును చంపించాడు, ఆ తోటను స్వాధీనం చేసుకున్నాడు. ఇదంతటికి కారణం అతని భార్య యెజబెలు ఇచ్చినటువంటి సలహా. అయితే దేవుని బిడ్డరా, అన్యాయమును అక్రమాన్ని అసహించుకునేటటువంటి దేవుడు ఈ సంగతి ఎరిగిన వాడై మరొక మారు ఏలియాను ఆహాబు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఆహాబును గద్దించడానికి ఏలియాను పంపించినప్పుడు ఏలియా వచ్చి విషయాన్ని మరి గట్టిగా అతన్ని మరి అడిగినప్పుడు అతడు అంటున్నాడు, చూడండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం చూడండి. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించమని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమని సెలవిచ్చాడంటే, ఏలియాకి ఏమని చెప్తున్నాడంటే, ఇలాగూ ప్రకటించి యెహోవా సెలవిచ్చింది, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూసి అప్పుడైనా తన మనస్సును మార్చుకొని పశ్చాత్తాపపడి, నేను పాపము చేశానని ఒకవేళ దావీదు వలె ఒప్పుకుని ఉంటే చాలా బాగుండేది. దావీదు పాపము చేసినప్పుడు మరి ఆ ప్రవక్తను పంపించినప్పుడు, నాతాను ప్రవక్తను పంపించినప్పుడు, ఆ పాపమును గద్దించినప్పుడు దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను అని. వెంటనే పశ్చాత్తాపడి అతడు కన్నీరు విడిచుచు దేవునికి ప్రార్థన చేశాడు పాపము కొరకు. అతడు తన యొక్క పాపమును సరిదిద్దుకున్నాడు, గద్దింపుకు లోబడ్డాడు. గాని ఇక్కడ మరి ఈ ఆహాబు గద్దింపుకు లోబడలేదు, సరిగదా. ఆ దైవజనుడైనటువంటి ఏలియా ప్రవక్తను దూషిస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, అంతటా ఆహాబు 20వ వచనం, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడి తినా అని పలుకగా ఏలియా ఇట్లనెను. నా పగవాడా అంటున్నాడు దైవజనుని పగవానిగా ఇచ్చేటటువంటి చాలా మంది దినాల్లో ఉన్నారు. దైవజనుల వారు చాలా మంది దినాల్లో ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు, మన సంఘాల్లో ఉన్నారు. మరి అటువంటి వారిని గూర్చి దేవుని వాక్యము గట్టిగా చెప్తుంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దైవజనుని గూర్చి వ్రాయబడిన మాట మనం చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై
సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, శిక్ష నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు ఏం చేస్తాడట? దైవావేశము కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశిస్తారు, ఖండిస్తాడు, తప్పును సరిదిద్దుతాడు, నీతి యందు శిక్ష చేస్తాడు. కనుక దైవజనుని యొక్క బాధ్యత, దేవుడు పెట్టిన బాధ్యతను నెరవేరుస్తూ ఉండగా ఆ దైవజనుని యొక్క గద్దింపుకు లోబడకుండా చాలా మంది నేటి దినాల్లో పాస్టర్ గారు మేము చెప్పినట్టు వినాలి కానీ పాస్టర్ గారు చెప్పినట్టు మేము విననక్కర్లేదు అనుకుంటున్నారు. దేవుని బిడ్డరా, దేవుని వాక్యం అంటే స్పష్టంగా తెలియపరుస్తుంది. దైవజనుడు ప్రతి తప్పిదాన్ని ఖండించడానికి, ప్రతి తప్పును సరిదిద్దడానికి దేవుని వలన అధికారం పొంది ఉన్నాడని భావించండి. దేవుని బిడ్డరా, ఇది నా మాట కాదు, దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇదిగో ఆహాబు అయితే మరి దైవజనుడైన దేవుని సేవకుడైనటువంటి మరి ఏలియా మాటను వినినప్పుడు, ఏలియా గద్దింపుని విన్నప్పుడు అతడు పశ్చాత్తాపపడలేదు కానీ నా పగవాడా అని సంబోధిస్తూ ఉన్నాడు దైవజనుణ్ణి. దేవుని బిడ్డరా, ఎంత విచారం అండి. మరి దావీదు భక్తుడైతే అంటున్నాడు, చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. 141వ కీర్తన 5వ వచనం చూద్దాం. దావీదు ఎంతగా లోబడుతున్నాడో చూడండి, దైవజనునికి ఎంతగా లోబడుతున్నాడో చూడండి. దేవుని బిడ్డరా, కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయుదును. అభిషేకం అండి, వారు నన్ను గద్దించుట అభిషేకము. దైవజనుడు గద్దించుట మనకు అభిషేకం. ఏమండి, అభిషేకము అనగా ఆశీర్వాదము, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఘనత, దేవుడిచ్చిన గొప్పతనం. ఇటువంటి అభిషేకం గద్దింపు ద్వారా దేవుడు నీకు ఇస్తున్నాడు. దైవజనుడు గద్దించినప్పుడు నీవు నా పగవాడా అని దూషించవద్దు, లేకపోతే ఈ ప్రజలను బాధ పెట్టువాడువా అని దూషించవద్దు. కానీ దైవజనుడు ఒక గద్దింపు మాట నీకు చెప్పినప్పుడు అది నీ ఒక తైలాభిషేకంగా నీ జీవితంలో నువ్వు మార్చుకోవాలి. అటు రీతిగా నువ్వు భావించాలి. దావీదు మరి గొర్రెల కాపరిగా ఉన్నవాడు, గొర్రెల దొడ్డిలో కాపరిగా గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి వాడిని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు దేశమునకు రాజుగా నియమించి ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడిని మహారాజుగా దేవుడు చేశాడు. గద్దింపునకు లోబడి మరి దేవుని యొక్క దైవ సేవకుని యొక్క గద్దింపునకు లోబడినటువంటి వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దావీదైతే అంటున్నాడు, గద్దింపు, దైవజనుల గద్దింపు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు గద్దించుట నాకు తైలాభిషేకము, అట్లాంటి తైలాభిషేకాన్ని నేను ఎప్పుడూ త్రోసివేయను. గద్దింపులకు లోబడేటటువంటి వాడు ధన్యుడు. గద్దింపును తృణీకరించేవాడు వ్యర్థుడైపోతాడండి. అతని జీవితంలో ఏ ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైనా ఒక గద్దింపు కఠినంగా ఉంటుంది, గద్దింపు బాధ కలిగిస్తుందేమో కానీ అది నీ జీవితానికి ఆశీర్వాదంగా మారుతుందనే విషయాన్ని నువ్వు గమనించాలి. గద్దింపుకు లోబడడం నేర్చుకోవాలి, సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి. ఈ ఆహాబు అయితే తను సరిదిద్దుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. అతని జీవితం అంతా కూడా వ్యర్థమైన జీవితముగా, దేవతలను పూజించేటటువంటి వాడిగా మారిపోయాడు. దేవుని బిడ్డగా ఉండి దేవుని కృపను పొందినవాడు దేవుని ఇచ్చినటువంటి ఆ సింహాసనాన్ని దేవుని కృపతో నడిపించుకోవలసినాడు. వ్యర్థముగా తన యొక్క పరిపాలన అంతా జరిగించాడు. అయినను కృప కలిగిన దేవుడు అతనికి 22 సంవత్సరములు రాజుగా ఉండడానికి అధికారము ఇచ్చాడని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డగా మనం నేర్చుకోవలసింది మరి ఆహాబు వలె మనము గద్దింపును తృణీకరించే వారిగా కాకుండా గద్దింపునకు మనము లోబడి అది మన జీవితాలకు ఎంతో గొప్ప ఆశీర్వాదమని, అభిషేకముగా మనం భావించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం.
ఆహాబు దేవుని సేవకుని గద్దింపును తృణీకరించి అతను చేస్తున్న మరొక తప్పిదం ఏంటంటే, తన భార్య అయిన యెజబెలు దుష్ట ఆలోచనలకు తావిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, నిజమే, భార్య అనగా ఒక మంచి సలహాదారు, మంచిదే. దేవుడు అందుకే భార్యని ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు సాటి అయిన సహాయముగా ఉండడానికి ఇచ్చాడు, మంచి సలహాలు ఇవ్వడానికి ఇచ్చాడు. కానీ దేవుని బిడ్డరా, భార్య ఇచ్చే దుష్ట ఆలోచనలకు భర్తలు లొంగిపోకూడదు. భార్య మాటను పైన పెట్టుకుని ప్రతి నడిపింపు భార్య వలన దుష్ట ప్రభావంతో నడిపిస్తున్నటువంటి భార్య మాటలకు లోబడకూడదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఆహాబట్టి రీతిగాని యెహోవా దృష్టికి కీడు చేయుటకు ఏం చేశాడంటే భార్యకు అమ్ముడైపోయాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నాము. అతడు అమ్ముడైపోయినట్టుగా రాయబడింది ఇక్కడ. ఎవరికి? తన భార్యకు అమ్ముడైపోయాడు. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయుటకు ఎవరికి అమ్మేసుకున్నాడండి? తన భార్యకు అమ్మేసుకున్నాడు. తాను అమ్ముడైపోయాడు, లోబడిపోయాడు. చాలా మంది అంటారు కదా, ఇంకా భార్యకు లోబడిపోయాడు రా, భార్యకు అమ్ముడైపోయాడు అన్నారు. దేవుని బిడ్డలారా, మంచిది, భార్య మాట వినొద్దని నేను అన్నాం. మంచిది చేయండి. చెడు కార్యములు, భార్య చెప్పే చెడు కార్యాలకు తావివ్వకండి. ఇదిగో దుష్ట దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయించడానికి యెజబెలు ఆహాబును మరి తన వైపుకు తిప్పేసుకుంది. ఆహాబు ఆమెకు అమ్ముడైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, మరి దేశాన్ని శాపములోకి నడిపించేశాడు. దేవుని బిడ్డలారా, ఇట్టి రీతిగా జీవించినటువంటి ఆహాబు జీవితం ముగింపు మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు రామతిద్గాలునకు యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుని చిత్తము తెలుసుకుని కోరినప్పుడు దేవుడు అంటున్నాడు, యుద్ధానికి నువ్వు వెళ్ళవద్దు, వెళ్ళిపోతే వెళ్ళిన ఏడల నువ్వు చనిపోతావని మేకాయ ప్రవక్త అతనికి ప్రవచనం చెప్పినప్పుడు ఆ మాటను, దైవజనుని మాటను వినలేదు. వినకుండగా ఆ మేకాయ ప్రవక్త యొక్క మాట వినట్లుగా ఏం చేస్తాను, రాజు వలె కాకుండా మారు వేషంలో యుద్ధానికి వెళ్తానని తన సొంత ఆలోచనలతో మారు వేషంలో యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యుద్ధంలో ఒకడు ఏం చేశాడు, తన విల్లు తీసి గురి చూసి చూడకే విడవగా అది ఇశ్రాయేలు రాజు ఆహాబుకు ధీటుగా కవచపు కీలు మధ్యలో గుచ్చుకుందట. వెంటనే అతనికి కలిగిన గాయం నుండి రక్తము కారిపోతా ఉంది. ఆ రక్తపు కారి రథములో మడుగు కట్టేసిందంట. అప్పుడు కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకాయంట. ఆహాబు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విచారం అండి. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప మేలులు, ఆశీర్వాదములు కలుగజేసి తన చిత్తంలో నడిపించడానికి మనను ఆశీర్వదించి నడిపిస్తూ ఉండగా, దేవునికి వ్యతిరేకమైన కార్యములు, లోక సంబంధమైన కార్యాలు, లోక స్నేహాలు, దుష్టుల ఆలోచనలు అనుసరిస్తూ మన జీవితాలను దేవునికి దూరం చేసుకుంటున్నామేమో, మన యథార్థతను విడిచిపెడుతున్నామేమో, దేవుడు చెప్పిన మాటను విడిచిపెట్టి మన సొంత ఆలోచనల వైపుకు వెళ్తున్నామేమో, దేవుని ప్రజలతో సహవాసం మాని లోక సంబంధమైనటువంటి విషయాలతో లోకస్తులతో కలిసి స్నేహాలకు వెళ్తున్నామేమో. ఆలోచించేది దేవుని బిడ్డలారా. దైవజనుడు గద్దించినప్పుడు గద్దింపుకు నువ్వు లోబడినట్లయితే ఇప్పుడైనా నీకు మేలు, ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించేయి. నువ్వు చేస్తున్న చెడు కార్యములు మరి దైవజనుడి ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తూ ఉండగా నీ గద్దింపును బట్టి దేవుని చిత్తమును ఎరిగి నీ మనస్సును మార్చుకుంటే నీకు మేలు. ఆహాబట్లా చేయలేదు కనుక అన్య స్త్రీ అయినటువంటి మరి ఆ సీదోనీల కుమార్తెను చేసుకుని ఆమె ఆలోచన చొప్పున, ఆమె దేవతలు నడిపింపు చొప్పున జరిగించి దేవునికి కోపము పుట్టించాడు, దేవుని ఉగ్రతకు లోనయ్యాడు. అనేకమైన దుష్ట కార్యములు చేసి అతడు మరణించాడు. అతని జీవితము వృధా అయినటువంటి జీవితముగా, వ్యర్థమైన జీవితంగా మనం చూస్తున్నాము. కనుక నీవు నేను వాక్యం వింటున్న మనందరము కూడా ఆహాబు వంటి జీవితాన్ని విడిచిపెట్టి ఒక దేవుని చిత్తంలోనికి మరలుదాం. ఒకవేళ మన జీవితాలు ఇప్పటి వరకు ఆహాబు వలె కొనసాగుతున్నాయేమో, దేవుని యొక్క వాక్యము నిన్ను పరిశీలన చేస్తూ నిన్ను గద్దిస్తూ ఉండగా, దేవుని సేవకులు, దేవుని దైవజనులు వాక్యం ద్వారా నిన్ను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుండగా, వాక్యము నీ హృదయాన్ని తాగుతూ ఉండగా నీ జీవితాన్ని
దేవుని వైపుకి తిప్పుకో, సరిదిద్దుకో, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహాగణుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకును ప్రభా నీ వాక్యంతో మమ్మలను హెచ్చరించి బలపరిచిన రీతిని బట్టి వందనాలు. అయా, ఆహాబు జీవితాన్ని మాకు చూపించావు నాయన. తండ్రి, శపించబడినటువంటి జనాంగంలో నుండి ఒక స్త్రీని నాయన ప్రభా, సీదోనీల రాజైన కుమార్తెను తీసుకుని వచ్చి ఆమెతో వివాహము చేసుకుని ఆమె నడిపింపులో అనేకమైన దుర్మార్గపు పనులను జరిగించాడు. భార్యకు అమ్ముడైపోయాడు నాయన. తండ్రి, ఒకవేళ ప్రభా శాపగ్రస్తమైనటువంటి ప్రజలలో నుండి నాయనా, మరి మనకు నీవు వద్దు అన్నటువంటి ప్రజల్లో నుండి ఒకవేళ మేము తండ్రి మరి సంబంధాలు పొందుకొని తర్వాత మా జీవితాలు ఒకవేళ ఇట్లా పాడు చేసుకునే పరిస్థితి ఉంటుందేమో నాయనా. ప్రభా, నీ వద్దన్న దానిని మేము విడిచిపెట్టాలి నాయనా. దేవుని బిడ్డలతోనే సంబంధాలు కలిగి ఉండాలి. అటువంటి బిడ్డలనే ప్రభా మరి పొందుకోవాలని తండ్రి నీ వాక్యం సెలవిస్తోంది నాయన. భార్య అతని మనస్సును మార్చివేసింది, బయలుదేవతల వైపుకు తిప్పివేసింది. ఆ బయలుదేవతలు తండ్రి శక్తి లేని వారని తండ్రి నాయనా ఏలియా నిరూపించినప్పటికీ కూడా అతడు మనస్సు మార్చుకోలేదు, హృదయం కఠినం చేసుకున్నాడు, గద్దింపునకు లోబడలేదు, ప్రతి గద్దింపును తృణీకరించాడు. చివరకు అతడు చనిపోవలసి వచ్చింది. వద్దు అనే ప్రతి పనిని చేశాడు తండ్రి, వ్యర్థముగా మిగిలిపోయాడు. తన జీవితంలో వ్యర్థమైనటువంటి కార్యములు ఎన్నో చేసి వ్యర్థమైన జీవితాన్ని జీవించి చివరకు ప్రయోజనం లేని జీవితంతో చనిపోయాడు. నాయన, మన జీవితాలు, మా అందరి జీవితాలు ప్రభా నువ్వు కట్టావు నాయన. మా అందరి జీవితాల్లో ఒక నూతనమైన ప్రతి విధమైన ఆశీర్వాదం దినదినము మాకు ఇస్తున్నావు తండ్రి. నిన్ను మమ్ములను ప్రభా ఎంతగానో నీవు మమ్మలను ప్రేమిస్తూ ఉండగా మా జీవితాలు నీ చిత్తానుసారంగా గడుపుకోవడానికి కృప దయచేయనైనా. ఒక దినము మా జీవితాల్లో నువ్వు ఇచ్చావంటే అది కేవలం నీ కృప ప్రభా. అందును బట్టి ఆ దినమంతా కూడా నీ చిత్తములో మేము గడుపుకోవాలి తండ్రి. ఆ దినమంతను నీ కొరకే ప్రభా మేము ప్రతిష్ఠించుకోవాలి నాయన. నీ ఆజ్ఞలు అనుసరించాలి నాయన. తండ్రి, గద్దింపునకు లోబడాలి తండ్రి, వాక్యమునకు లోబడాలి ప్రభువా. ఇటువంటి జీవితాలు మేము కలిగి ఉండడానికి కృప దయచేయనైనా నేర్పించండి ప్రభువా. మా హృదయ కాఠిన్యమును తీసివేసి మాంసపు హృదయాలు మాకు ఇచ్చి మెత్తనే హృదయాలు ఇచ్చి నీ వాక్యమునకు లోబడేటటువంటి స్థితిని మాకు దయచేయమని నాయన, నీ దీన బిడ్డలుగా ఈ లోకంలో నీ రాకడ కొరకు కనిపెట్టువారిగా సిద్ధపడేవారిగా నాయన మమ్మలను సిద్ధపరచమని తీర్చిదిద్దుమని నాయన మా జీవితాల్లో నీ నూతనమైన ఆశీర్వాదములు దయచేసి నడిపించుమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడును యేసు పరిశుద్ధమైన నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, ఆదరణ, ఆయన ప్రేమించు ప్రియబిడ్డలెల్లరికును ఈ లైవ్ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి దీన బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.